రిపీటెడ్ కంప్లైంట్ ఎక్కువగా వస్తుంటుంది, ఎక్కువగా థర్మల్ కట్అవుట్ కడిపోయిందని. అది ఎన్నిసార్లు చేసినా రెక్టిఫై అనేది అవ్వదన్నమాట. ఇది క్రాంప్టన్ గీజర్, ఇది మోడల్ అమికా మోడల్ గట్రా అన్నీ పెట్టాను చూడండి డీటెయిల్స్. ఎక్కువ రిపీటెడ్ కంప్లైంట్ వస్తుంటుందండి. ఇది ట్యాంక్ ఓపెన్ చేయాలండి. ట్యాంక్ ఓపెన్ చేసిన తర్వాత ఇదిగోండి పై టాప్ కవర్ ఓపెన్ చేయగానే ఇలా ఉంటుంది. అదిగోండి ట్యాంక్ అటాచ్ అయి ఉంటుంది, అది ఓపెన్ చేయాలండి. అది ఓపెన్ చేస్తే మనం కాయిల్ అనేది బయటకు వస్తుంది. కాయిల్ మొత్తం లోపల ఫుల్గా శుద్ధ కట్టి ఉంటుందండి. శుద్ధ అంటే అదే స్కేలింగ్ ఫామ్ అయిపోద్ది. సాల్ట్ వాటర్ ఎక్కువగా ఉన్న చోట ఎక్కువ ఇలా జరుగుతుంటుందండి. చూడండి ఓపెన్ చేస్తున్నారు, ఓపెన్ చేసి చూపిస్తాం మీకు ఇప్పుడు. అది కొంచెం చూడండి, దాని లోపల ఓపెన్ అవుతుంది. ఇక చూడండి శుద్ధ చూడండి ఎలా కట్టిందో. ఇలా గడ్డలు కట్టేస్తుందండి. ఇలా గడ్డలు కట్టడం వల్ల ఏమవుతుందంటే ప్రతిసారి మీకు హాట్ వాటర్ హీట్ అవుతున్నప్పుడల్లా ప్రతిసారి మీకు ట్రిప్ అయిపోతుంటుందండి, పవర్ ఆఫ్ అయిపోతుంటుందండి. ఎందుకంటే కాయిల్ హీట్ అవ్వకుండా శుద్ధ చూసారా, కాయిల్ వాటర్ తగలకుండా శుద్ధలా కట్టేస్తుందండి. దానివల్ల ఏమవుతుందంటే మొత్తం గడ్డలు కట్టేసి వాటర్ హీట్ అవ్వకుండా మొత్తం గేజర్ అంతా డ్యామేజ్ చేస్తుందండి. ఫ్రంట్ వైరింగ్ అంతా కాలిపోయింది చూడండి. ఫస్ట్ ఫోటో పెట్టండి చూసారా, వైర్లన్నీ మెల్ట్ అయిపోతుంటాయి. మనం ట్రిప్ చేసిన స్ట్రిప్ స్విచ్ నొక్కినా సరే మళ్ళీ సేమ్ ఇదే కంప్లైంట్ వస్తూనే ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఇది కంపల్సరీ ఓపెన్ చేసి ట్యాంక్ ఓపెన్ చేసి ట్యాంక్ కూడా క్లీన్ చేసుకోవాలండి. లోపల శుద్ధ కట్టింది అది క్లీన్ చేసుకుని ఇలా ప్రాపర్గా క్లీన్ చేసుకొని బిగించుకోవాలండి. ఇలా బిగించుకున్న తర్వాత మీకు కంప్లైంట్ అనేది ఇంకా రిపీట్ ఎక్కువ అవుతుంది. లేదు అలా చేయకుండా ప్రతిసారి మనం ట్రిప్ స్విచ్ ఆన్ చేసి నొక్కేసి మనం చేస్తాం అనుకోండి, ఈ కంప్లైంట్ అనేది కంటిన్యూగా వస్తూనే ఉంటుంది. 2-3 రోజులకు ఒకసారి కంటిన్యూగా వస్తూనే ఉంటుంది. ఇవ్వండి ఫిట్ చేస్తున్నాను. ఫిట్ చేశాక మీకు ఒకసారి ఆన్ చేసి చెక్ చేసి చూపిస్తాను. ఈ లోపల ప్లేట్ అంతా ఈ విధంగా ఉంటుంది. ఇలా బిగించుకున్న తర్వాత కాయిల్ ఫిట్ చేసుకోవాలి. కాయిల్ చేంజ్ చేసిన పని ఏం లేదండి, ఆ కాయిలే క్లీన్ చేసి సరిపోతుంది. ఇవ్వ ఫిట్ చేసామండి. ఇవ్వ చెక్ చేస్తున్నాను చూడండి. పవర్ ఆన్ అయింది, పవర్ పెట్టాము, పవర్ ఆన్ అయింది. ఓకే ఆన్ చేసారు చూడండి. ఇప్పుడు ఆన్ చేసి చూపిస్తారు, పవర్ వస్తుంది. ఇప్పుడు డైరెక్ట్లో పెట్టి కూడా చెక్ చేసి చూపిస్తారు. గ్రీన్ లైట్ ఆన్ అవుతుంది. ఈ విధంగా చేసుకుంటే మీకు ఇంకా ఈ గేజర్ ట్రిప్ అవ్వడం గట్రా ఉండదండి. శుద్ధపట్టిన వాటికి కంపల్సరీ మొత్తం ట్యాంక్ ఓపెన్ చేసి క్లీన్ చేయాలండి. క్లీన్ చేసిన తర్వాత మీకు అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది. మెయిన్ ఏంటంటే ఎక్కువ ఈ స్విచ్ చూసారా ఇప్పుడు చూపించాను, ఇది ఎక్కువ ట్రిప్ అయిపోతుంటుంది. క్లీన్ చేస్తే ఇంకా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందండి. థ్యాంక్ యూ.